నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాన్యా. ఏపీలోను హైడ్రా తరహా కూల్చివేతలు, ఆ జిల్లాపై ఫోకస్. మంత్రి కీలక ఆదేశాలు. హైదరాబాద్లో హైడ్రా ఎంత ప్రకంపనలు రేపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెరువుల ఆక్రమణ, కట్టడాల కూల్చివేతల వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలోనూ ఇదే తరహా కూల్చివేతలు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుడమేరు వాగు ఆక్రమణల కారణంగా విజయవాడ వరదలు వచ్చాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ సర్వేపల్లి కాలువలో అక్రమ కట్టడాలు కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో హైడ్రా పేరు ఎంతగా మార్మోగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైడ్రా అంటే ఇప్పుడు తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ హాట్ టాపిక్గా మారింది. చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలోనూ హైడ్రా తరహా కూల్చివేతలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా కూల్చివేతలపై నారాయణ మరోసారి కామెంట్స్ చేశారు. శనివారం నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని కాలువలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ ఏపీలో త్వరలోనే కాలువల వెడల్పు చేపడతామని అన్నారు. ఇక విజయవాడలో ఇటీవల సంభవించిన వరదలకు బుడమేరు వాగు ఆక్రమణలే కారణమన్న నారాయణ వరదల కారణంగా లక్షల మంది ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అలాంటి కష్టం మరొకరికి రాకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు చేపట్టినట్లు తెలిపారు. ఇక నెల్లూరులో 2015లో వరదలు వచ్చిన విషయాన్ని మంత్రి నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్వేపల్లి కాలువ సైతం ఆక్రమణలకు గురైందన్న మంత్రి కాలువలో అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరులో ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. నెల్లూరులోని పరిస్థితులను 10 రోజుల పాటు అధ్యయనం చేయాలని, ఆ తర్వాత కాలువల వెడల్పు పనులు చేపడతామని తెలిపారు. అయితే పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే వెడల్పు పనులు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు వెంటనే ఖాళీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని మంత్రి నారాయణ కూడా స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని, ఈ విషయంలో ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అయితే పేదలకు మాత్రం ప్రత్యామ్నాయం చూపుతామని, వారికి టిడ్కో ఇళ్ల కేటాయింపు వంటి ప్రత్యామ్నాయ విధానాలను సైతం పరిశీలిస్తున్నామని మంత్రి ఇటీవలే వెల్లడించారు. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ అక్కడి నుంచే ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని నిర్ణయించారు. ఏపీలోనూ హైడ్రా తరహా కూల్చివేతలు, ఆ జిల్లాపై ఫోకస్. మంత్రి కీలక ఆదేశాలు. హైదరాబాద్లో హైడ్రా ఎంత ప్రకంపనలు రేపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెరువుల ఆక్రమణ, కట్టడాల కూల్చివేతల వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలోనూ ఇదే తరహా కూల్చివేతలు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుడమేరు వాగు ఆక్రమణల కారణంగా విజయవాడ వరదలు వచ్చాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ సర్వేపల్లి కాలువలో అక్రమ కట్టడాలు కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో హైడ్రా పేరు ఎంతగా మార్మోగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైడ్రా అంటే ఇప్పుడు తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ హాట్ టాపిక్గా మారింది. చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలోనూ హైడ్రా తరహా కూల్చివేతలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా కూల్చివేతలపై నారాయణ మరోసారి కామెంట్స్ చేశారు. శనివారం నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని కాలువలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ ఏపీలో త్వరలోనే కాలువల వెడల్పు
చేపడతామని అన్నారు. ఇక విజయవాడలో ఇటీవల సంభవించిన వరదలకు బుడమేరు వాగు ఆక్రమణలే కారణమన్న నారాయణ, వరదల కారణంగా లక్షల మంది ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అలాంటి కష్టం మరొకరికి రాకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు చేపట్టినట్లు తెలిపారు. ఇక నెల్లూరులో 2015లో వరదలు వచ్చిన విషయాన్ని మంత్రి నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్వేపల్లి కాలువ సైతం ఆక్రమణలకు గురైందన్న మంత్రి, కాలువలో అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరులో ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. నెల్లూరులోని పరిస్థితులను 10 రోజుల పాటు అధ్యయనం చేయాలని, ఆ తర్వాత కాలువల వెడల్పు పనులు చేపడతామని తెలిపారు. అయితే పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే వెడల్పు పనులు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు వెంటనే ఖాళీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని మంత్రి నారాయణ కూడా స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని, ఈ విషయంలో ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అయితే పేదలకు మాత్రం ప్రత్యామ్నాయం చూపుతామని, వారికి టిడ్కో ఇళ్ల కేటాయింపు వంటి ప్రత్యామ్నాయ విధానాలను సైతం పరిశీలిస్తున్నామని మంత్రి ఇటీవలే వెల్లడించారు. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ అక్కడి నుంచే ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని నిర్ణయించారు. ఏపీలోనూ హైడ్రా తరహా కూల్చివేతలు, ఆ జిల్లాపై ఫోకస్. మంత్రి కీలక ఆదేశాలు. హైదరాబాద్లో హైడ్రా ఎంత ప్రకంపనలు రేపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెరువుల ఆక్రమణ, కట్టడాల కూల్చివేతల వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలోనూ ఇదే తరహా కూల్చివేతలు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుడమేరు వాగు ఆక్రమణల కారణంగా విజయవాడ వరదలు వచ్చాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ సర్వేపల్లి కాలువలో అక్రమ కట్టడాలు కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో హైడ్రా పేరు ఎంతగా మార్మోగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైడ్రా అంటే ఇప్పుడు తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ హాట్ టాపిక్గా మారింది. చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలోనూ హైడ్రా తరహా కూల్చివేతలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా కూల్చివేతలపై నారాయణ మరోసారి కామెంట్స్ చేశారు. శనివారం నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని కాలువలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ ఏపీలో త్వరలోనే కాలువల వెడల్పు చేపడతామని అన్నారు. ఇక విజయవాడలో ఇటీవల సంభవించిన వరదలకు బుడమేరు వాగు ఆక్రమణలే కారణమన్న నారాయణ, వరదల కారణంగా లక్షల మంది ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అలాంటి కష్టం మరొకరికి రాకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు చేపట్టినట్లు తెలిపారు. ఇక నెల్లూరులో 2015లో వరదలు వచ్చిన విషయాన్ని మంత్రి నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్వేపల్లి కాలువ సైతం ఆక్రమణలకు గురైందన్న మంత్రి, కాలువలో అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరులో ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. నెల్లూరులోని పరిస్థితులను 10 రోజుల పాటు అధ్యయనం చేయాలని, ఆ తర్వాత కాలువల వెడల్పు పనులు చేపడతామని తెలిపారు. అయితే పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే వెడల్పు పనులు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు వెంటనే ఖాళీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని మంత్రి నారాయణ కూడా స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని, ఈ విషయంలో ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అయితే పేదలకు మాత్రం ప్రత్యామ్నాయం చూపుతామని, వారికి టిడ్కో ఇళ్ల కేటాయింపు వంటి ప్రత్యామ్నాయ విధానాలను సైతం పరిశీలిస్తున్నామని మంత్రి ఇటీవలే వెల్లడించారు. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ అక్కడి నుంచే ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని నిర్ణయించారు. ఏపీలోనూ హైడ్రా తరహా కూల్చివేతలు, ఆ జిల్లాపై ఫోకస్. మంత్రి కీలక ఆదేశాలు.
హైదరాబాద్లో హైడ్రా ఎంత ప్రకంపనలు రేపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెరువుల ఆక్రమణ, కట్టడాల కూల్చివేతల వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలోనూ ఇదే తరహా కూల్చివేతలు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుడమేరు వాగు ఆక్రమణల కారణంగా విజయవాడ వరదలు వచ్చాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ సర్వేపల్లి కాలువలో అక్రమ కట్టడాలు కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో హైడ్రా పేరు ఎంతగా మార్మోగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైడ్రా అంటే ఇప్పుడు తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ హాట్ టాపిక్గా మారింది. చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలోనూ హైడ్రా తరహా కూల్చివేతలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా కూల్చివేతలపై నారాయణ మరోసారి కామెంట్స్ చేశారు. శనివారం నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని కాలువలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ ఏపీలో త్వరలోనే కాలువల వెడల్పు చేపడతామని అన్నారు. ఇక విజయవాడలో ఇటీవల సంభవించిన వరదలకు బుడమేరు వాగు ఆక్రమణలే కారణమన్న నారాయణ వరదల కారణంగా లక్షల మంది ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అలాంటి కష్టం మరొకరికి రాకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు చేపట్టినట్లు తెలిపారు. ఇక నెల్లూరులో 2015లో వరదలు వచ్చిన విషయాన్ని మంత్రి నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్వేపల్లి కాలువ సైతం ఆక్రమణలకు గురైందన్న మంత్రి కాలువలో అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరులో ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. నెల్లూరులోని పరిస్థితులను 10 రోజుల పాటు అధ్యయనం చేయాలని, ఆ తర్వాత కాలువల వెడల్పు పనులు చేపడతామని తెలిపారు. అయితే పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే వెడల్పు పనులు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు వెంటనే ఖాళీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని మంత్రి నారాయణ కూడా స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని, ఈ విషయంలో ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అయితే పేదలకు మాత్రం ప్రత్యామ్నాయం చూపుతామని, వారికి టిడ్కో ఇళ్ల కేటాయింపు వంటి ప్రత్యామ్నాయ విధానాలను సైతం పరిశీలిస్తున్నామని మంత్రి ఇటీవలే వెల్లడించారు. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ అక్కడి నుంచే ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.